హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా నైట్ కిచెన్లో వస్తువులన్నింటినీ కూడా అంట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం వెంటనే పెట్టేసామనుకోండి, నీళ్ళు అనేది ఉంటుంది కదా, మనము ఓపెన్ కిచెన్ అయినా సరే అలా పెట్టేసామనుకోండి, స్టీల్ వాటికి మనకి తుప్పు పట్టడం, ఇలా ప్లాస్టిక్వి కనుక అయితే స్మెల్ రావడం అలా అయితే వస్తుంది కదా, అందుకని అలాగే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే సర్దేసుకుంటున్నాను. పెరుగును కూడా చక్కగా తోడు పెట్టేస్తే గట్టిగా అయితే పేరింది. దోసపిండి మాత్రం కొంచెం అయితే పైకి వచ్చింది. ఈసారి దోసపిండిలో మామూలుగా మనము 1 కప్పు మినప్పప్పుకి 4 కప్పులు బియ్యం అయితే వేస్తాం కదా, నేనైతే ఈసారి 1.5 కప్పు మినప్పప్పు అయితే వేసాను. ఎందుకంటే మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే మంచిది కదా అని చెప్పి బియ్యం కన్నా కూడా ఇలా మినప్పప్పు ఎక్కువ వేసాను. దానికి తోడు దీంట్లో ఇలా వేస్తే మనము ఎక్స్ట్రా పిండిని కూడా అప్పటికప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇంక ఈరోజు అయితే కొద్దిగా మజ్జిగ తర్వాత ఓట్స్ వేసేసి కలిపి పెట్టేసుకుంటున్నాను దోశ వేయడానికి. పిల్లలు ఏంటంటే డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా వేసిస్తే హెల్తీగా తినేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఈరోజు కొంచెం ముందుగా లేచాను కదా, పిండి కలిపి పెట్టేసి కాసేపు పైకి అయితే వచ్చాను అనమాట. ఎప్పుడు కూడా సాయంత్రం వస్తుంటాను కానీ ఫస్ట్ టైం ఉదయాన్నే అయితే వచ్చాను. ఇంకా చాలా చల్లగా ఉంది. ఎండాకాలం అయితే చక్కగా ఉదయం సాయంత్రం అయితే మంచి గాలి వస్తుంది. ఎలాగో ఎండకి ఇంట్లోనే ఉంటాం కదా, ఈ టైంలో అయినా కాసేపు అయితే బయట తిరిగితే ఆ చల్ల గాలి అయితే మనకి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఉన్నాను. ఎక్కువ ఉండడానికి, హాలిడే కాదు కదా. ఇంకా టిఫిన్ లంచ్ అయితే చేసేయాలి. లంచ్ అయితే కొంచెం లేట్గా అయినా పర్లేదు, హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంటికి వచ్చేస్తారు. ఇంకా టిఫిన్లోకి అని చెప్పి దోశ వేసేస్తున్నాను. దీంట్లో మనము ఓట్స్ వేసాం కదా, ఓట్స్ వేసినట్టు కూడా పిల్లలకి తెలియదు అనమాట. మామూలుగా ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఓట్స్ని మిక్సీకి పట్టేసి ఆ పౌడరు స్టోర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను అంత అవసరం లేదు, ఇలా వేసినా కనిపించట్లేదు అని చెప్పి నేను పౌడర్ చేయకుండా అలాగే వేసేస్తున్నాను. అయితే నేను దీంట్లో కొరట కానీ తర్వాత అన్నం కానీ వేయలేదు. అంటే సమ్మర్లో ఒకవేళ ఎక్కువ రోజులు స్టోర్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా, ఉడికిందైతే కొద్దిగా స్టోర్ ఉండడం కష్టం అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఆ రెండే వేసేసాను. ఇంకా ఎర్ర చట్నీ అయితే వేసేసి క్యారెట్ని తురిమి ఇలా వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆనియన్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఎర్ర చట్నీలో ఆనియన్ వేసేస్తాం కదా, క్యారెట్ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. నేనైతే దోశలు చపాతీలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ పెనం మీదే చేస్తాను. అయినా కూడా మినపప్పు ఎక్కువ వేసినా కూడా పర్ఫెక్ట్గా దోశలు అయితే వచ్చాయి. రెండైతే ఎండాకాలం కడుపు నిండిపోతుంది. ఇంకా మజ్జిగ అయితే తాగితే మనకి కొంచెం అనిపించదు అనమాట, కారం అలాగా. ఎలాగో దీంట్లో మనం మజ్జిగ కూడా యాడ్ చేసాం కదా, అందుకనేసి. ఇంక ఇది వచ్చేసరికి నిన్నగాక మొన్న కొని అయితే కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇదే కవర్లో. ఇంకా ఈరోజు అయితే అది చేద్దామని ఇది చేశాను అనమాట. నిన్నైతే కొద్దిగా సాంబార్ చేశాను కదా, ఇంక ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే పప్పు అయినా ఇలా ఆకుకూరలు ఏదైనా సరే కుక్కర్లో పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, విజిల్ అనేది తొందరగా వచ్చేసి ఆ వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించిన తరువాత ఇంకా అప్పుడు ఒక విజిల్ వస్తుంది కదా, అప్పుడు కావాలంటే ఇంకా మనం హైలో అయినా పెట్టుకోవచ్చు వెంటనే అవ్వాలంటే. లేదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే లోపల ఉన్న పప్పు కానీ లేదు మిగిలినవి ఏవైనా సరే చక్కగా ఉడుకుతాయి, వాటర్ కూడా పొంగకుండా ఉంటుంది. ఇంకా అది ఉడికి అలా ఉండేలోపు ఇక్కడ నేనైతే కాటన్ డ్రెస్ని ఎప్పుడైనా సరే ఫస్ట్ టైము మిగిలిన బట్టల్లో వేయకుండా ఇలా జాడించేసేయాలన్నమాట. అంటే షాంపూ వాటర్లో అది కలర్ పోతుందా లేదా అనేది ఫస్ట్ మనకి అర్థం అవుతుంది. లేదు ఒకేసారి మిగిలిన బట్టల్లో అన్నీ కానీ వేసామనుకోండి, వాటితో పాటు ఈ కలర్ అనేది మిగిలిన వాటికి కూడా అంటేసుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనము ఇలా దేవేసుకున్నాం అనుకోండి, నాకేంటంటే ప్యాంటు అంతగా పోలేదు. ఫస్ట్ నీళ్ళల్లో పెట్టినప్పుడు ఏదైనా సరిపోతుంది కొద్దిగా, అంటే దాన్ని బట్టి ఇంకా అది పోదని అర్థమైంది. తర్వాత టాప్ కూడా పోలేదు, కానీ ఓని మాత్రం కలర్ అయితే చేంజ్ అవుతుంది. అందుకని ఇంకా ఓనీని ఒక రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో అప్పుడప్పుడు
ఇలా దేవేయాలని అర్థమైందనమాట. ఇంకా అలా దేవేసి పిండేయకూడదు అనమాట. ఒకవేళ కలర్ పోయేవి కనుక పిండేసామనుకోండి షేడ్ వచ్చేస్తుంది. గట్టిగా పిండిన చోట కలర్ అనేది పోయి లైట్ కలర్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా బట్టల్ని ఇలా ఫస్ట్ టైం జాడించేటప్పుడు కలర్ పోయే క్లాత్స్ ఉన్నప్పుడు పిండకుండా అలా వేసేసేయాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం బట్టలు అనేవి ఆరేసుకోవాలి. ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా, పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో నెయ్యి అనేది తినరు కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏ వంటలో అయినా సరే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అనుకోండి, 1 స్పూను నెయ్యిని అనేది యాడ్ చేసేస్తున్నాను. వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఇంకా అందుకని ఇలాగే అంటే మరీ కొన్ని ఉంటాయి కదా ఘాటుగా చేసుకునే, వాటిల్లో అయితే వేసుకోకుండా ఇలా పప్పులు పచ్చళ్ళు అలా అయితే వేసుకోవచ్చు, చట్నీలు అలాగా. ఇంకా చక్కగా మనకి పప్పు అనేది బాగా మెతికి ఇలా లూజ్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది. గట్టిగా ఉన్నదనుకోండి టేస్ట్ అయితే బాగుండదు పప్పు అనేది. ఇంక ఇక్కడ కొద్దిగానే చేశాను, అయినా కూడా మిగిలిందనమాట. అంటే ఇప్పుడు ఒక్క పూటకే కదా, సాయంత్రం మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా ఇప్పటికే మాత్రమే అనమాట, కొంచెం మిగులుతుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకుంటాం అనమాట ఇదైతే. ఇంకా ఆకు అయితే కొద్దిగా చేసి ఇంకా కొద్దిగా ఏం ఉంచుదామని చెప్పి మొత్తం అయితే చేశాను. ఇంకా కొత్త ఆకుకూర అంటే పిల్లలు అయితే అస్సలు తినరు. ఇంకా దాంట్లోకి ఏదైనా చేద్దామంటే ఇంకా ఇంట్లో 2 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి, అది చేస్తే ఎటు సరిపోదన్నమాట. అందుకని ఈసారి ఫస్ట్ టైం క్యారెట్ తురుము వేసి చేస్తున్నాను. క్యారెట్ తురుము ప్లేస్లో క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఎలాగో తురుము ఉంటుంది కదా, అందుకని తురుము అయితే వేసేసుకుంటున్నాను. మనము కోడిగుడ్డు పొట్టు అంటాం కదా, అది ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. కానీ కోడిగుడ్డు స్మెల్ అనేది కొంతమంది ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకైతే ఎటువంటి స్మెల్ అంటే లైట్గా వస్తుంది కానీ రాకుండా అయితే అస్సలు ఉండదు. మరి ఉత్త ఎగ్ చేస్తే వచ్చే అంత అయితే ఉండదన్నమాట. ఇంకా క్యారెట్ తురుము వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది కదా, మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే క్యారెట్ అనేది చాలా తక్కువ టైంలోనే మగ్గిపోతుంది. ఇలా ఆనియన్స్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగి దాంట్లో క్యారెట్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు దీంట్లో సాల్ట్ పసుపు వేసేసుకున్న తర్వాత కారం వేసామనుకోండి మాడుతుంది. అందుకని కోడిగుడ్లు కొట్టి వేసిన తర్వాత దీంట్లో కనుక కారం వేసేసుకుంటే మనకి మాడకుండా ఉంటుందన్నమాట కారం అనేది. ఇంక ఇప్పుడు దీంట్లో చక్కగా కలిపేసుకోవడమే. కొంతమందికి ఏంటంటే గుడ్డు అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే ఇష్టం అనమాట. మాకేంటంటే ఇలా చిన్నగా అయితేనే బాగుంటుంది. మెయిన్గా స్మెల్ రాకుండా ఉండాలంటే మనము ఎగ్ ఇలా కొట్టి వేసే వాటిల్లో కొత్తిమీర కరివేపాకు 2 కనుక వేసామనుకోండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇదైతే మంచి టిప్ అనమాట, ఆ స్మెల్ పడని వాళ్ళకి. మనం కావాలంటే దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఇది ఉంటుంది కదా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అదంతా మసాలా టేస్ట్ వస్తుంది, మళ్ళీ వేరే ఫ్లేవర్ మారిపోతుందని నేనైతే యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయినా సరే చాలా టేస్టీగా ఉంది. ప్లెయిన్ ఎగ్ కన్నా కూడా క్యారెట్ కలిపితే ఇంకా టేస్ట్గా ఉందన్నమాట. ఎవరైనా ట్రై చేస్తుంటే ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా పిల్లలు వచ్చేసరికి నాకు టైం అయితే కొంచెం ఉంది, అందుకని చక్కగా టీవీ చూస్తూ నిన్న కుట్టిన బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా డిన్నర్ అంతా అయిపోయింది తినేయడం. ఇవి నిన్న ఖాళీ అయ్యాయి అన్నమాట, షుగరు సాల్ట్ అన్నీ కూడా. ఆ బౌల్స్ని చక్కగా అయితే వాష్ చేసి పెట్టుకొని ఇంకా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు తెల్లగా ఉండే చక్కెర కానీ షుగర్ కానీ అలా రావడానికి చాలా కెమికల్స్ అయితే వాడతారంట. ఇంకా అయితే వీటిని కొద్దిగా అవాయిడ్ అయితే చేయాలి. మనకి ఆర్గానిక్ షుగర్ దొరుకుతుంది, కాకపోతే ఏంటంటే ఈ మధ్య 2 ప్యాకెట్లు తెచ్చున్నాను అనమాట షుగర్వి. ఇంకా అవి వేస్ట్ కదా, అయిపోయేంత వరకు వాడి ఆ తర్వాత అది తెచ్చుకోవచ్చులే అని చెప్పి నేనైతే వీటిని ఇంకా 2 ప్యాకెట్లు ఉన్నాయి, అయ్యేంత వరకు యూజ్ చేస్తాను. ఇంకా ఇక్కడ సాల్ట్ అసలు పోస్తూ ఉంటే దుమ్ములాగా పైకి వస్తుందన్నమాట. ఇంకా ఇలాంటి దాన్ని కూడా వాడకూడదు. ఎలాగో మనం కల్లుప్పు తెచ్చుకుంటాం కదా, దాన్నే కొద్దిగా మెత్తగా మిక్సీకి వేసుకొని సాల్ట్ లాగా యూస్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. ఇంకా అసలు సాల్ట్ ప్యాకెట్ ఇలా వైట్ షుగర్ ప్యాకెట్ తేకూడదు అని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది అయిపోయేంత వరకు ఇంకా తప్పదు కదా, వాడాల్సిందే, చూస్తూ పడేయలేమని. ఇంక ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా
గుమ్మడి గింజలు, తులసాకులు, వామాకు, చియా సీడ్స్, సబ్జా సీడ్స్ వేసి వాటర్ పోసి నానబెడుతున్నాను అనమాట 1 గ్లాసు. ఇవేంటంటే మనం తాగే ప్లెయిన్ వాటర్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ తాగొచ్చు అనమాట. ఇలా ఘాటుగా తాగాలనుకున్న వాళ్ళు తాగుతూ ఉంటారు ఈ వాటర్ మొత్తం. నేనైతే తాగుతాను కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు తాగరు. అందుకని ఇది కొంచెం యాడ్ చేస్తూ మామూలు వాటర్ ఎక్కువ వాటిలో ఇవి కొద్దిగా యాడ్ చేసి ఇస్తూ ఉంటాను. అప్పుడైతే అంత ఘాటు అనిపించదు కాబట్టి వాళ్ళైతే తాగుతారనమాట. ఇదైతే మనకి ఒక 2 అవర్స్ అలా నానితే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. మనకి ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా సరే ఒక్కొక్కసారి కిందవి పగలడం, ఇరగడం జరుగుతూ ఉంటుంది కదా, వాటి మూతలు మాత్రం బాగానే ఉంటాయి. అందుకని చెప్పి ఇంకా వాటిని పడేయకుండా మనం ఏమైనా గిన్నెల మీద, గ్లాసుల మీద పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇంకే అంట్లు కూడా కడిగేసాను అనమాట తిన్న తర్వాత. ఈలోపు మా పిల్లలు ఏంటంటే దానిమ్మకాయ ఇత్తనాలు ఒలుచుకొని తిని నా కోసం అయితే కొన్ని ఉంచారు. ఇంకా అవి కూడా తినేసి బట్టలన్నీ కూడా ఆరేసాను. ఎండలు అయితే అద్దిరిపోతూ ఉన్నాయి. మనం ఇంట్లో ఉండి ఎండలు కాస్తున్నాయని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. ఎండలో పని చేసే వాళ్ళ పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇంత ఎండలో కూడా వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నారో కదా. మనం ఇంట్లో కూర్చొని పెద్దగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇంకా మా ఇంటి ఎదురుగా మేము ఉండే అంతా కూడా పొలాలు. ఇంతకుముందు అక్కడక్కడ పొలాలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు అక్కడ వరి పండిస్తారనమాట. ఒక ఇయర్లో 3 పంటలు పండే పొలాలు ఇవి. అవన్నీ కూడా ఇల్లులు అయిపోయాయి ఇప్పుడు. ఇంకా రేట్లు పెరుగుతాయంటే పెరగకుండా ఎలా ఉంటాయి. పండించే ప్లేస్ తక్కువ, తినే జనాలు ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు వడ్లు పుట్ట అనేది మనకి 24,000 అలా ఉంది. ఇంకా అవే పెరిగాయంటే బియ్యం ధరలు కూడా చాలా ఎక్కువ పెరుగుతాయి. అంతే, ఖచ్చితంగా పెరగాల్సిందే. ఎందుకంటే అన్నీ పెరిగినప్పుడు రైతులు పండించేవి కూడా ఖచ్చితంగా పెరగాలి కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్కి అయితే రెడీ అవుతూ ఉన్నాము. ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసి ఆ తర్వాత నేను రెడీ అవుతాను అనమాట. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, పెద్దగా రెడీ చేసే పని ఉండదు. జస్ట్ హెయిర్ స్టైల్ వేస్తే సరిపోతుంది. ఇంకా మిగిలిందంతా కూడా వాళ్ళే చేసేసుకుంటారు. ఇంకా ఇప్పుడు కొంచెం పని అయితే తగ్గిందనమాట. ఇంకా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. ఫంక్షన్ అంటే మనకి ముందు రోజు నుంచే ఏం వేసుకోవాలి ఏంటి అని ప్లాన్ అయితే ఉంటుంది కదా మనకి. ఇంక ఇక్కడ కూడా నేను రెడీ అయితే అయిపోయి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. వస్తే అయితే వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అలా అనమాట. ఇంకా వీళ్ళు రెడీ అయ్యి టీవీ అయితే చూస్తున్నారు. పెళ్ళిళ్ళకి ఏంటంటే పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తే ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను చిన్న పర్స్ అయితే తీసుకెళ్తాను. ఇంకా ఫోను, తర్వాత కర్చీఫ్ ఇలాంటివి పెట్టుకోవాలి కదా అని చెప్పి. ఇంక ఇది వచ్చేసరికి చక్కగా పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి 10:30 అలా అయిందనమాట. ఇంకా అప్పుడు ఇవన్నీ మడత పెట్టడం కుదరదు కదా, ఎక్కడైతే పెట్టేసాం. ఇంకా ఉదయం లేచి వెంటనే చదువుకోవడానికి వీలుండదు. లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇంకా అందుకని చెప్పి ముందు అవి కంప్లీట్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈ పని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా మడత పెట్టేసేయాలి. నిన్న ఆరబెట్టిన బట్టలు, ఇలా నిన్న ఈ బట్టలన్నీ కూడా మనం తెచ్చిన వెంటనే మడత పెట్టేసుకోకుండా ఫ్యాన్ గాలికి ఇలా వేసేసామనుకోండి కాసేపు, ఆ చెమట ఏదైనా ఉన్నా సరే ఆరిపోతుంది. ఎక్కువ టైం మనము వేయం కదా. అదిగాక ఈవినింగ్ టైము వెళ్ళే చోట కూడా ఏసీ, ఫంక్షన్ హాల్ ఇలా ఉంటాయి కాబట్టి పెద్దగా చెమట అయితే పోయదు. అదిగాక ఇవి మనకి పట్టు టైపు కదా, రెగ్యులర్గా వాష్ చేయకూడదు అని చెప్పి నేనైతే మడత పెట్టేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ వేసిన తర్వాత అయితే అప్పుడు వాష్ చేస్తాను అనమాట. ఇంకా కొన్ని ఇలాంటి సాఫ్ట్ క్లాత్ ఉంటాయి కదా, అవి మనకి పిల్లలకి వేసినా సరే ఇసుగు లేకుండా, వెయిట్ లేకుండా, ప్రతిసారి ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు ఒక లంగా కుట్టాను అనమాట. అది చాలా వెయిట్గా ఉంది, ప్రతిసారి తోవాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇలాంటి క్లాత్ శారీ వెతికి తీసుకొని అదైతే పావడ అయితే ఈ విధంగా కుట్టాను. ఇంకా ఇవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట 1 by 1. రెడీ అవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కడ పెట్టుకోవడం ఇంకొక ఎత్తు కదా. మెయిన్గా ఆడపిల్లలు ఉంటే కనుక ఇవైతే తప్పవు. ఇంకా శారీ కూడా అంతే, అప్పుడే కట్టాం కదా అని చెప్పి ఈసారి అయితే వాష్ చేయలేదు. ఇంకా 2 టైమ్స్ అలా కట్టిన తర్వాత వాష్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి కలర్ ఏంటంటే ఎంత కాస్ట్లీ పెట్టినా సరే
ఖచ్చితంగా కలర్ అనేది డల్ అవుతుంది ఇలాంటి బ్లూ కలర్స్. అందుకని మనము పెట్టిన రేట్కైనా న్యాయం చేయాలి కదా, అందుకని ఒక 2-3 సార్లు కట్టిన తర్వాత అలా నీటిలో అయితే దేవేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో మిగిలిన బట్టలు ఉన్నాయి కదా, వాటిని కూడా మడత పెట్టేసి అక్కడైతే పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడికైతే వచ్చానమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ బెడ్ని సెట్ చేసి ఇంక ఇక్కడైతే చేసేసుకోవాలి వీటన్నిటినీ కూడా. ఫస్ట్ మనం డైలీ ఇలా కొబ్బరి నూనె అవి వాడతాం కదా, అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రతిరోజు కూడా పౌడరు డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. జస్ట్ ఒక క్లాత్ దీని మీద కనుక పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అందుకొని తుడిచేసుకొని మరలా ఆ ప్లేస్లోనే పెట్టేస్తే మనకి డైలీ ఈజీగా ఉంటుందన్నమాట. డైలీ ఎలాగో డస్ట్ పౌడర్ అనేది పడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి చిన్న ఇవి వీటిలో కుంకుమ స్టిక్కర్స్ అవి పెడతాను. కుంకుమ చిన్న రౌండ్గా రావడానికి ఒక చిన్న స్టిక్ అనమాట. నేనైతే స్టిక్ యూజ్ చేయను, కానీ పిల్లలు అయితే యూజ్ చేస్తారు. ఇంకా దువ్వెనలన్నీ కూడా నీట్గా ఎక్కడైతే ఉన్నాయి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి అయితే పెట్టేశాను. నేనైతే ఫంక్షన్లో అయితే ఎటువంటి ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదన్నమాట. నాకు బయట తీయడం అయితే ఇష్టం ఉండదు. కొంతమంది ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం అలాంటి పని అయితే చేయకూడదు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని బయట అయితే నేను తీయలేదు. అంత టైం కూడా ఉండదు అనమాట. ఎప్పుడో బయటకు వెళ్తాము, అందరితో మాట్లాడకుండా ఇలా తీసుకుంటూ ఉంటే బాగుండదు కదా అని చెప్పి నేనైతే తీను. ఇంకా మనకి వాచ్ అనేది కలర్ పోకుండా ఉండాలంటే ఇలాంటి జిప్లాక్ కవర్ బ్యాగ్లో పెట్టేసుకొని బాక్స్లో పెట్టుకుంటే కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఇంకా బాక్స్లో ఈ విధంగా క్లిప్స్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎక్కడైతే సెట్ చేసుకుంటున్నాను. మనము వచ్చిన తర్వాత ఎక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా వీటిని ఎన్ని రోజులైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా వాడుకుంటే. లేదు అక్కడ పెట్టేస్తూ మర్చిపోతూ ఉన్నాం అనుకోండి, వాటిలన్నిటిని మరలా కొంటూ ఉండాలి. నేనైతే ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 8 ఇయర్స్, 5 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. ఎక్కువ ఉన్న వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఎప్పుడు ఒకటేనా అని ఫీల్ అవ్వకుండా మనము వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎప్పుడు ఒకటేనా 1-2 సార్లు వేయంగానే వాటిని పక్కన పెట్టేసి మరలా కొత్తవి అయితే కొనుక్కుంటూ ఉంటారు. కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా డబ్బుల విలువ, ఖర్చు పెట్టే వాళ్ళకన్నా కూడా. అందుకని మనం ఆ ప్లేస్లో ఉండి ఆలోచించి ఎంత కష్టపడితే ఆ మనీ వస్తుంది అన్నదైతే ఒకసారి ఆలోచించుకొని అప్పుడైతే కొనేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి అయితే కొనాలి. ఇంకా ఇవైతే అక్కడ పెట్టేసుకుంటున్నాను. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.